అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడును సర్వశక్తివంతుడుగు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప సదాకాలము మనందరికి తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, జీవము కలిగినటువంటి దేవుడు తనలోని జీవము చేత భూలోకమందు తన పోలిక చేత మానవులను కలుగజేసిన వారై ఉన్నారు. ఆయన చేత కలుగబడినటువంటి మనము, అనగా కలుగు చేయబడినటువంటి మనము ఆయన్ను స్మరిస్తూ స్తుతిస్తూ ఉండటం మనకు ఎంతో క్షేమము. ప్రియులారా, ఆయన మాటలను బట్టి ఆయన్ని తలంచుకుంటే మనకు మరింత ఆశీర్వాదం కలుగుతుంది కనుక ఈ దినమందు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలోని వచనాన్ని మనం చూసినట్లయితే, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు. ప్రియమైన స్నేహితులారా, క్రీస్తు అనగా అభిషిక్తుడు, అనగా భూలోకమందు మానవులను రక్షించుట కొరకు పరలోకము నుండి పంపబడినటువంటి అభిషిక్తుడైనటువంటి క్రీస్తు. ప్రియులారా, ఆయన మన మీద ఉదయించును, అనగా ఇప్పుడు ఉదయించేవారు సూర్యుడు, కాంతి గలవారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, సూర్యుని కాంతి ఎలాగైతే భూమి మీద ఉదయిస్తూ ఉందో, చెట్ల మీద ప్రకాశవంతముగా కిరణాలను దేవుడు పంపిస్తూ ఉన్నారు, మంచివారి మీద చెడ్డవారి మీద మనుషులందరి మీద మంచి స్థలాల్లోనూ గత్తర స్థలాల్లోనూ ఎలా సూర్యకాంతి ప్రకాశిస్తుందో, అలాగను సర్వోన్నతుడు అయిన ప్రభువారు క్రీస్తుగా ఇక్కడ మనపై ప్రకాశించువారై ఉన్నారు. గనుక ఆయన మన మీద ప్రకాశించినప్పుడు మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అంధకార ఆలోచనలు, తలంపులు, క్రియలు మనం విడిచిపెట్టవలసిన వారమైనాం. మనలో నుండి చీకటి తొలగిపోయి ఆయన ప్రకాశతను మనము స్వీకరించేవారుగా ఉండాలి. ప్రియులారా, మరి ఒక భక్తుడు వ్రాసినటువంటి పాటలో, సూర్యుండు పువ్వులకెంతో సొగసైన రంగులాదున్, సూర్యుండై నట్టి యేసు శుభగుణములాదున్, సూర్యుండై నట్టి యేసు శుభగుణములాదున్, ఆయాదా కంబువాడి అంతర్ధానంబైపోవున్, ఈ యాద్దా కంబు పోదు ఇది శాశ్వతముండు, ఈ యాద్దా కంబు పోదు ఇది శాశ్వతముండు. ప్రియమైన స్నేహితులారా, సూర్యరశ్మి వలన, సూర్యకాంతి వలన భూమి మీద మొక్కలు, పంటలు, వృక్షాదులు ఎలాగైతే ఆ కాంతిని తీసుకుని ఫలిస్తూ ఉన్నాయో, అలాగే పువ్వులు పూస్తూ ఉన్నాయో, మరి చక్కని రంగులు అద్దుకుంటూ ఉన్నాయో మనం గమనిస్తున్నాము. అవి అన్నీ మరి వాడిపోయి అంతర్ధానం అయిపోతాయి. కానీ నీతి సూర్యుడు, జీవగలవాడగు పరిశుద్ధుడగు క్రీస్తు ప్రభువారు తన కాంతిని మన మీదకి ప్రసరింపచేసినప్పుడు మనము శాశ్వత కాలము ఆయనతో పాటు జీవిస్తూ ఆయన ఎదుట మనము దేవుని పోలికగా ప్రకాశవంతంగా ఆయన చేత వెలిగించబడుతూ శాశ్వత కాలము జీవించే వారముగా ఉంటాము. ప్రియమైన స్నేహితులారా, గనుక ఆయన ముఖ కాంతి మన మీద ప్రకాశించాలి అని కోరుకోవాలి. ఆయన్ని తలంచండి, ఆయన్ని పిలవండి, ఆయన్ని కొలవండి, ఆయన్ని మహిమపరచండి. అప్పుడు ఇవన్నీ మనకు ఆయన ప్రేమతో ప్రసాదించేటటువంటి వారై ఉన్నారు. ఆయన ఇచ్చేటటువంటి భాగ్యాలను మనం స్వీకరించినప్పుడు శాశ్వత కాలము వర్ధిల్లే వారముగా ఉంటాము. మన కుటుంబాల్లోని సమస్యలేమి, మనసులోని సమస్యలేమి, మనం పుట్టిన నాటి నుండి మనల్ని పట్టి పీడిస్తున్న ప్రతి విధమైనటువంటి అంధకార క్రియలు ఆయన యొక్క ప్రకాశత ఎదుట, ఆయన కాంతి ఎదుట, ఆయన ప్రసన్నత ఎదుట అవన్నీ కూడా తొలగి వెళ్ళిపోతాయి. ప్రియులారా, ఆయనతో సహవాసం చాలా గొప్పది. ఆయనను చూసినా అంతా సరి అవును అన్నట్లు ఆయన పోలిక గలవారముగా, ఆయన లక్షణాలు గలవారముగా దినదినము ఫలిస్తాము. అట్టి ఫలవంతమైనటువంటి బ్రతుకును ప్రభు మనకు శాశ్వత కాలము ప్రసాదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దామండి. ప్రాణ దుర్గమైన పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం. నీ నామంలో ఏమి అడిగినా చేస్తానని అన్నావు ప్రభు. ఇదిగో లోకంలో నీ పోలికలో ఉన్న బిడ్డలందరినీ కూడా ఒకసారి దర్శించి ప్రభు నా తండ్రి, ఏ సమస్యలు వారిని చుట్టుముట్టాయో ప్రభు, నీ ప్రకాశత, నీ కాంతి నా ప్రభు వారి మీద ప్రసరింపగానే ప్రభు నా తండ్రి, వారిని నా ప్రభు శోధిస్తున్న ప్రతి చీకటి దూరమై తొలగిపోతుంది ప్రభు. నాయనా నా ప్రభు, నీ వాక్యం వెల్లడేవుడు తోడని వెలుగు కలుగును కాకన్నట్లు
గొప్ప ప్రకాశవంతమైనటువంటి తేజస్సును వారు పొందుకుంటూ ప్రభువా తేజోవాసి అయినటువంటి నీతో నిత్య సహవాసం చేసే భాగ్యవంతులు కాగలరు కనుక అట్టి దీవెన ప్రతి ఒక్క బిడ్డకును ప్రసాదించుమని యేసువారి పేరిట వేడుకుని సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాతండి.